you, I tell you. ఈ విధంగా సదస్సులోకి కూడి వచ్చి ఇక్కడ ఉండటం ద్వారా భద్రత అన్నది ఆ సాతాను బారిన పడకుండా కాపాడే భద్రత అన్నది రాదు. You can clap your hands here. ఇక్కడ మీరు చప్పట్లు కొట్టొచ్చు. You can dance here. ఇక్కడ నాట్యం ఆడొచ్చు. You can jump here. ఇక్కడ గంతులేయొచ్చు. Only for 3 days. 3 రోజులే. Go back home. ఇంటికి తిరిగి వెళ్తావు. You have to face the reality. మళ్ళీ వాస్తవాన్ని ఎదుర్కోవాలి. అదే పరిస్థితి. I have to face the reality. నేను వాస్తవాన్ని ఎదుర్కోవాలి. And you have to fight for you. I cannot fight for you. నీ కొరకు నువ్వు పోరాటం చేసుకోవాలి. నేను వచ్చి మీ కోసం పోరాటం చేయలేను. Pastor Titus Garu is not going to help you. పాస్టర్ టైటస్ గారు వచ్చి మీకు సహాయం చేయరు. Because he has his own fight. ఎందుకంటే ఆయన పోరాటం ఆయనకుంది. Right? అవునా? He has his own fight. వారి పోరాటం వారికి ఉంది. You have to fight. నువ్వు పోరాడాలి. So you have to have a place of prayer. కాబట్టి నీకంటూ ఒక ప్రార్థనా స్థలము ప్రత్యేకించి ఉండాలి. Jesus had a place of prayer. Jesus had a place. యేసుక్రీస్తు వారికి ఒక ప్రత్యేక ప్రార్థనా స్థలం ఉన్నది. Paul and Silas in the city of Philippi, it is not their city. In fact, they went for a ministry there. They are yet to start a church there. But before starting a church, Paul and Silas selected a place for prayer. పౌలు శీలలు వారు ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చారు. అంటే అది వారి సొంత ప్రదేశం కాదు, వారు పరిచర్య చేస్తున్న వారి సొంత స్థలం కాదు, కానీ అక్కడ పరిచర్య ప్రారంభించడానికి అన్నట్టుగా ఒక కొత్త స్థలానికి వచ్చారు. అయితే అక్కడ సంఘాన్ని ప్రారంభించడానికి, పరిచర్య స్థాపించడానికి ప్రారంభించే ముందు ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించుకున్నారు. Paul and Silas was going to see a revival in Philippi. పౌలు శీలలు ఆ ఫిలిప్పి పట్టణంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని చూడబోతున్నారు. But that revival is not out of their words. అయితే ఆ యొక్క ఉజ్జీవం అన్నది వారి నోటి మాటలతో పలుకుట ద్వారా వచ్చేది కాదు. That revival started in the place of prayer. ప్రార్థన స్థలమున ఆ ఉజ్జీవం మొదలైంది. Not in the message. వర్తమానంలో కాదు. Not in a conference. సదస్సులో కాదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The end time revival will start through an individual. అంతిమ కాల ఉజ్జీవము వ్యక్తిగతంగా వ్యక్తులతో మొదలవుతుంది. My strong believers, నేను నా బలమైనటువంటి విశ్వాసాలు, revival is not going to happen through big preachers. పెద్ద పెద్ద ప్రసంగికులు బోధకుల ద్వారా ఉజ్జీవం రాదు. Not at all. ఏ మాత్రం రాదు. Not at all. ఏ మాత్రం రాదు. Revival will be in your village where prayer is. ఉజ్జీవం అన్నది నీ గ్రామంలో ఎక్కడైతే ప్రార్థనా స్థలం ఉంటుందో అక్కడ ఉజ్జీవం మొదలవుతుంది. If you want to see a revival in your city, నీ పట్టణంలో ఉజ్జీవం చూడాలనుకుంటున్నావా? make a place of prayer in your house. నీ ఇంటిలో ఒక ప్రార్థనా స్థలాన్ని సిద్ధం చేసుకో. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Today prayer has become a movement. ఈ రోజు ప్రార్థన అన్నది ఒక ఉద్యమం లాగా తయారైంది. So sad, prayer has become a movement. చాలా విచారకరమైన విషయం ఏంటంటే ప్రార్థన అనేది ఒక ఉద్యమము Big అంటున్నారు. stages. మరి పెద్ద పెద్ద స్టేజీల మీద All the pastors are sitting in the stages. ఆ వేదిక మీద దైవజనులందరూ నేరుగా కూర్చుంటారు. 10,000, 20,000 people are sitting. 10,000 మంది 20,000 మంది కూర్చొని ఉంటారు. And they have a prayer rally. వారు ప్రార్థన ర్యాలీని పెడతారు. All a show. అదంతా చూపించడమే అండి, అందరు చూడడానికి అన్నట్టుగా చూపించుకునేదే. That's not the way revival going to happen. ఆ విధంగా ఉజ్జీవం అన్నది రాదండి, మొదలు కాదది. See, movements, they come and go. ఉద్యమాలు వస్తాయి పోతాయి. They come and go. వారు ఆ ఉద్యమాలు వస్తాయి పోతాయి. Prayer should not be a movement, it should be a lifestyle. ప్రార్థన అన్నది ఒక ఉద్యమంగా ఉండకూడదు, కానీ అది నీ జీవిత విధానముగా ఉండాలి. Lifestyle of every believer. ఒక ప్రతి క్రైస్తవుడిగా, ప్రతి విశ్వాసిగా ప్రార్థన అన్నది వారి యొక్క జీవిత అనుభవంగా ఉండాలి, జీవిత విధానంగా ఉండాలి. Like eating and drinking prayer, pastors, it should be your lifestyle. మరి భోజనం చేయడము, నీరు పానం చేయడం ఎలాగ అలవాటు ఉంటుందో ఆ విధంగా జీవిత విధానంగా మారిపోవాలి ప్రార్థన. Hallelujah. హల్లెలూయా. Make a place of prayer. ప్రార్థన స్థలాన్ని ఏర్పాటు చేసుకో. Last year I went to England. గత సంవత్సరం నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాను. So I went to a particular city where the missionary who came to Calcutta, ఒక పట్టణానికి నేను వెళ్ళాను. ఆ పట్టణం ఎలాంటి పట్టణం అంటే కలకత్తాకు, అక్కడి నుండి ఆ పట్టణం నుంచి ఒక దైవజనుడు, ఒక మిషనరీ వచ్చాడు కలకత్తాకి. William Carey. విలియం కేరీ. How many of you know about William? ఎంతమందికి తెలుసండి విలియం కేరీ గారు? I went to his house. నేను వారి ఇంటికి వెళ్ళానండి.
You want to know how big his house? వారి ఇల్లు ఎంత పెద్దదో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? I don't know. నాకు తెలీదు. Maybe if you divide this, maybe this size. This is William Carey's house. That's it. మరి విలియం కేరీ గారి ఇల్లు ఇదిగో ఈ విస్తరణంలో ఉంటుంది. Even 3 of us cannot walk inside the house. అంటే ఆ ఇంటిలో కనీసం ముగ్గురు కలిసి కట్టుగా నడవలేరు. And in that one corner there is a small water tank. మరి ఆ మూలన ఒక నీటి ట్యాంక్ ఉన్నది. He is a shoe cobbler. మరి ఆయన చెప్పులు కుట్టేవాడు. And that corner there is a water tank where he soaks the leather. మరి ఆ మూలకు ఆ ఇంట్లో మరి ఆ లెదర్ను నానబెట్టడానికి అన్నట్టుగా ఒక ట్యాంక్ ఉన్నది, నీటి ట్యాంక్. Imagine how the house would be. ఊహించుకోండి ఎలా ఉంటుంది అది పరిస్థితి. ఆ వాసన, Nice smell, right? మంచి వాసన కదా? No? మంచి వాసన. And there is a small table ఒక చిన్న టేబుల్ ఉంటుంది. where William Carey made a beautiful globe. విలియం కేరీ గారు ఒక ప్రపంచ పటాన్ని అక్కడ పెట్టుకున్నాడు, గ్లోబ్ని. Out of leather. లెదర్తో తయారు చేసుకున్నాడు. And on the wall a beautiful world map made out of leather. లెదర్తో తయారు చేయబడినటువంటి ఒక చక్కని సుందరమైన ప్రపంచ పటం ఉన్నది అక్కడ. In that the India map is there. దాంట్లో భారతదేశానికి సంబంధించిన మ్యాప్ కూడా ఉంది. It's been marked. అక్కడ మార్క్ చేయబడి ఉన్నది. Very small house. చాలా చిన్న ఇల్లు. He came to India. అతడు భారతదేశానికి వచ్చాడు. You know you have the Bible with you now? ఈ రోజు నీ చేతిలో బైబిల్ ఉంది కదా నీతో. Show me your Bible. మీ బైబిల్ చూపించండి ఒకసారి, ఎత్తిపట్టి చూపించండి. It is because of William Carey. ఆ విలియం కేరీ గారిని బట్టే ఈ బైబిల్ నీ చేతిలో నా చేతిలో ఉంది. It is because of William Carey. విలియం కేరీ గారిని బట్టే ఈ బైబిల్ మన చేతిలో ఉంది ఈ రోజు. That's revival. అదండి ఉజ్జీవం. Most of our bathrooms are bigger than William Carey's house. మనలో చాలా మందికి ఉన్న బాత్రూమ్లు విలియం కేరీ గారి ఇల్లు కంటే పెద్దగా ఉన్నాయండి. We talk about revival. మనం ఉజ్జీవం గురించి మాట్లాడతాం. We don't see revival. మనం ఉజ్జీవం చూడనే చూడం. We pray for revival. ఉజ్జీవం కొరకు ప్రార్థన But చేస్తాం. we don't see revival. కానీ ఉజ్జీవం కనబడదు. But that man brought revival to India. కానీ ఆ వ్యక్తి భారతదేశానికి ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. Because he made that small house into a place of prayer. ఎందుకంటే ఆ చిన్న గది ప్రార్థన స్థలముగా ఆ వ్యక్తి ఏర్పాటు చేసుకున్నాడు. It is not about the size of the church. మరి సంఘం యొక్క సైజ్ ఎంత పెద్దది అని చూడలేదు. It is not about the numbers of the people in your church. మన సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారన్నది ముఖ్యం కాదు. It's all about your prayer. ఇదంతా నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Do you believe it can happen through you? నీ ద్వారా అది జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావా? Paul and Silas going to the place of prayer. పౌలు శీలలు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, While they were going, వారు వెళ్ళుచుండగా a woman interpreted Paul and Silas. మరి పౌలు శీలలకు అడ్డుగా ఒక స్త్రీ వచ్చింది. You know what that woman shouts? ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా? ఏం కేకలు వేస్తుందో తెలుసా? These men are the men of God. ఈ మనుషులు దేవుని దాసులు. They preach the way of salvation. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారుగా ఉన్నారు. Sometimes we need to be careful before saying hallelujah, right? కొన్నిసార్లు హల్లెలూయా చెప్పే ముందు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. See, imagine a sister or a brother comes around you wherever you go and shouts at you, "Ah, these are the men of God." మరి ఊహించుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ పక్కన ఒక సిస్టరో ఒక బ్రదరో పక్కన నిలబడి, ఇగో ఇతడు దైవజనుడు, దేవుని దాసుడు, దేవుని దాసురాలు అని చెప్తున్నారు అనుకోండి. How many of you like that? మీలో ఎంతమందికి ఇష్టం అలాగా చెప్పాలని? Okay, some. సరే, You కొంతమంది like that? ఉన్నారు. మీకు ఇష్టం అలాగా? But you have to be very careful, huh? చాలా జాగ్రత్తగా ఉండాలండి. See, we all like that. మనందరికీ ఇష్టమే. Once I went to a particular state. I don't want to name the state. One state I went for ministry. ఒకసారి పరిచర్యకు నేను ఒక రాష్ట్రానికి వెళ్ళాను. ఆ రాష్ట్రం పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక రాష్ట్రానికి వెళ్ళాను ప్రార్థన. Before introducing me, before giving the mic in my hand, somebody introduced me to the church. మరి నా చేతికి మైక్ అప్పగించడానికి ముందుగా నన్ను ఆ సంఘానికి ఒకరు పరిచయం చేశారు. Today
ఈ రోజు Pastor John Ruben, who is pastoring about 10,000 people church, is going to share the word of God. 10,000 మందికి మించిన సంఘం కలిగినటువంటి దైవజనుడు, ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దైవజనుడు ఈ రోజు జాన్ రూబెన్ గారు మనకు వర్తమానం అందించబోతున్నారు అని ప్రకటించాడు.